రెండో మిస్టేక్ ఏమిటంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు సాధిక, లాస్ట్ మినిట్ అవును హీరోస్ ఉంటారు. అవును దాన్ని నేనేమంటానంటే లాస్ట్ మినిట్ సిండ్రోమ్ అంటారు. ఓకే ఈ లాస్ట్ మినిట్ సిండ్రోమ్ హీరోస్ ఏం చేస్తారు, ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ 2 రోజుల ముందు ఇంకా అసలు ఇంకా ప్రపంచం అంతా ఆగిపోయినట్టుగా మర్చిపోయినట్టుగా మొదలు పెడతా ఉంటారు, అవును బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో ఆ ముందు రోజు అయితే ఇంకా నైట్ కూడా ఇంకా నిద్రపోకుండా రేపొద్దుట ఎగ్జామ్కి రాసేయాలి అనేటువంటి ఇదిలో ఉంటారు, చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏమిటంటే పాపం వీళ్ళు ఎంత సామర్థ్యం ఉంటుంది, ముందు నుంచి అలాగా తోసుకుని వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు మాత్రం నేను ఎంతైనా చేసేయాలి, లాస్ట్ మినిట్ సిండ్రోమ్ హీరోస్. దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు మైండ్ కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేయాలంటే దానికి కొంత టైం కావాలి, దానికి కొంత రెస్ట్ కావాలి. సో ఇది లేకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు, సైన్స్ చెప్తుంది, రీసెర్చ్ చెప్తుంది, వీళ్ళు 30% ఇన్ఎఫిషియెంట్ అవుతారు నెక్స్ట్ డే. 30% ఇన్ఎఫిషియెంట్ అవుతారు. వాళ్ళు అనుకున్నట్టుగా పేపర్ రాలేదనుకోండి, ఇమీడియట్గా మైండ్ షట్ డౌన్ అయిపోతుంది, రైట్? సో ఇది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇది సెకండ్ మిస్టేక్, లాస్ట్ మినిట్ సిండ్రోమ్ హీరో. సో జనరల్గా ఏమిటంటే అలాంటి యాక్టివిటీ అంటే ఇయర్ లాంగ్ చదివినటువంటి దాన్ని ప్రజెంట్ చేసేటువంటి యాక్టివిటీ ఉండేటప్పుడు ఒక మినిమం 6 to 7 hours మంచి నిద్ర కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ షెడ్యూల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? సో ఆ మిస్టేక్ని జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రెండవ మిస్టేక్.